అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై కొరడా ఝుళిపించారు. ఆ దేశాలపై కొత్త టారిఫ్ విధించారు. ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలేవైనా అమెరికాతో వ్యాపారం చేస్తే 25% టారిఫ్ చెల్లించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇది ఫైనల్ నిర్ణయమని, తక్షణమే అమల్లోకి వస్తుందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్లు ఉన్నాయి. పొరుగున ఉండడంతో పాటు చమురు నేపథ్యంలో ఇవి భారీగా వాణిజ్యం చేస్తున్నాయి. అలాగే భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ పైన ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. భారత్ కూడా ఇరాన్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. 2025లో ఇరాన్ ఎగుమతుల్లో సుమారు 7% అంటే దాదాపు $5.1 బిలియన్ భారతదేశానికి వచ్చాయి. దీంతో భారత్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్పై 50% సుంకాలు అమలవుతూ ఉండగా తాజాగా ఇరాన్తో బిజినెస్ చేసే దేశాలపై కూడా టారిఫ్ల మోత మోగించడంతో ఇది ఇంకాస్త ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఆర్థిక సంక్షోభం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతూనే ఉన్నాయి. అయితే వాటిని అణచివేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అంతే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వందల మంది మరణించగా వేల మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. ఈ అణచివేతను చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ అంటున్నారు. ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నారు. మరోవైపు ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ చెబుతూ ఉన్నారు. కానీ అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అన్నారామె. ఇలాంటి టైంలోనే ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ బాంబు పేల్చారు.